అడ్రస్ చేయగలరు, మనకు వాళ్ళు చెప్పగలరు అని ఫీలింగ్ వాళ్ళకి రావాలి. అలా రావాలంటే మనకు నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ఎనర్జీ. మనకి నిన్నటి నుంచి అనుకుంటానే ఉన్నాం మన రిసోర్సెస్, ఆ రిసోర్సెస్ ఆ క్లబ్ రిసోర్స్ మనమే కాబట్టి మనం వాళ్ళని ఏది ఎలా మోటివేట్ చేయాలన్నా, వాళ్ళని లైన్లో తేవాలన్నా, ఏదైనా వర్క్కి అసైన్ చేయాలన్నా కంపల్సరీగా మన రిసోర్స్ పర్సన్లా మనం ఉండవలసిందే. ఎంకరేజ్. వాళ్ళలో చిన్న అంటే చిగురు వస్తుంది అని అనుకుంటున్నాం అనుకోండి, ఒక్కొక్కరు లేని దానికి మనం మోటివేట్ చేసానికి చిగురు వస్తుంది అనుకుంటే మన దాన్ని నరిష్ వస్తే మాత్రం ఇక్కడ లీడర్స్ డెఫినెట్గా డెవలప్ అవుతారు. అవే నేను మళ్ళీ బ్రీఫ్ చేయడానికే పెట్టిన సైన్స్ కాదు. సీయింగ్ ది క్వార్టర్, డెవలపింగ్ ది న్యూ లీడర్స్, ఇది మీ యొక్క మేజర్ బాధ్యత. రాబోయే రోజుల్లో మన డిస్ట్రిక్ట్కి ఇంకా లీడర్స్ని మనం ప్రొడ్యూస్ చేయాలంటే ఫస్ట్ ఐడెంటిఫై చేయగలిగింది అసిస్టెంట్ గవర్నర్స్. మీరు ఐడెంటిఫై చేస్తే సరిపోదు, మీరు మళ్ళీ గవర్నర్ ఆఫీస్కి వీళ్ళ యాక్టివ్ వర్క్ ఇలా ఉంది, వీళ్ళ యాక్టివిటీ బాగుంది ఇదన్నది చెప్పారనుకోండి, ఫాస్ట్ ఆర్గనైజేషన్ కానీ డిస్ట్రిక్ట్ కానీ వాళ్ళని మనం హైలైట్ చేయడానికి మీరే ఫస్ట్ ఇది అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం లీడర్స్ అయితే అనుకుంటున్నప్పుడు లీడర్షిప్ అంటే మాత్రం అదొక పొజిషన్ కాదు, అవునా? మేమేదో లీడర్స్ అని చెప్పేసి వెళ్ళి వాళ్ళ మీద రైట్ చేద్దాం అనేది మాత్రం పెట్టుకోకూడదు. లీడర్షిప్ అంటే టైమ్లీ ఇట్స్ అన్ యాక్షన్. మనం వాళ్ళ ఆ గ్రూప్ని మన యాక్షన్ తోటి లీడ్ చేయడమే లీడర్షిప్, అంతేగాని బాస్ అయితే అక్కడ మనం ఏం చేయలేదు. వాళ్ళు ఐడెంటిఫై చేసి తర్వాత మనకి అన్నిటికీ ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, మన గోల్ పెట్టుకోవాలి. మన గోల్ పెట్టుకుంటేనే మనం ఇప్పుడు ఈ లీడర్షిప్ డెవలప్మెంట్ని మనం చేసుకోలేం, మనం చేయలేం, మనం లీడర్గా అక్కడ ఎదగలేం. అయితే దానికి ఆ గోల్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి? ముందు ఆలోచన కావాలి, థింక్ బిగ్. అప్పుడే మనం గోల్ పెట్టుకోగలం. ఆ గోల్ రీచ్ అవ్వడానికి యాక్షన్ కావాలి, అంతే కదా? ఇంకేమైనా ఉండిపోయినా అందులో ఏమైనా ఫాలో చెప్పేది ఫాలో అవుతారా లేదా నాకు అర్థం కావట్లేదు. గోల్ అనేది పెట్టుకుంటాం, ఎలా పెట్టుకుంటాం? దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. గోల్స్ గురించి మనం రోజంతా మాట్లాడుకునే అంత టాపిక్ ఉంది గోల్స్. కానీ ఇక్కడ మన సందర్భం మనకు సంబంధించి కొన్ని 3-4 మాత్రమే ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం. అందులో ఫస్ట్ గోల్ ఏంటి? లాంగ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్, పర్సనాలిటీ డెవలప్మెంట్ గోల్. మన పర్సనల్ డెవలప్మెంట్ గోల్ తీసుకున్నాం, మిగతా మాకు అక్కర్లేదు. ఫస్ట్ ఆపరేట్లో 3 తీసుకున్నాం. లాంగ్ టర్మ్ గోల్ అంటే ఏముంటాయండి? మీరు ఏమర్థం చేసుకుంటున్నారు కావాలి? లాంగ్ టర్మ్ గోల్ అంటే ఏం పెట్టగలం? సెమినార్లన్నీ కూడా 1 year ఉంటాయి కదా మరి. 1 year మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సస్టైనబిలిటీ, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్, విజన్ ఇస్ నథింగ్ బట్ గోల్. దాన్ని ఫామ్ లో తీసుకురావడానికి గోల్. ఇది ఇంకెవరైనా పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఏదైనా క్లబ్ చేత మీరు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కానీ సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ కానీ చేద్దాం అనుకుంటే అది లాంగ్ టర్మ్. మీకు ఉన్నది 1 year. ఆ 1 year లో అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఈ క్లబ్ ఇలా ఉండాలి అనుకోవడం కూడా లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి? సబ్స్క్రిప్షన్ టైమ్లీ సబ్స్క్రిప్షన్, అదొకటి. కన్సిలేషన్, షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటంటే ఫస్ట్ సెమీ-యాన్యువల్ డ్యూస్ మనం కట్టించాలి. షార్ట్ టర్మ్ అది ఎక్కడితో అయిపోతుంది అనుకోండి. మన టైం పెట్టుకుని ఆ రోజుకి ఆ పోలియో ఫండ్ ఈ క్లబ్ నుంచి $100 చూపించాలి, అర్థం క్లోజ్. దాని గురించి కంటిన్యూ చేయక్కర్లేదు, దాని గురించి ఫోకస్ చేయక్కర్లేదు. అలా పర్సనల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా నేను దీంట్లో పెట్టాను. ఎందుకు పెట్టాను? మనం లీడర్గా ఎదగాలి, అది కూడా ఈ టెన్యూర్లో ఎదగాలి కాబట్టి అది కూడా మనం పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటి? ఫైనాన్షియల్ డెవలప్మెంట్ గోల్స్. అది
అది కూడా పెట్టుకోవాలి కూడా. మనం ఓన్లీ రోటరీ కాదు, మనం ఇది కూడా పెట్టుకోవాలి. మన పర్సనల్ డెవలప్మెంట్ ఎక్కడ ఆగకూడదు, అందుకని అది కూడా పెట్టుకోవాలి. అయితే ఇన్ని రకాలు మనం ఏమేమి యాక్టివిటీస్ చేద్దాం అనుకున్నాం, ఏమేమి చేస్తున్నాం, ఏమేమి చేయబోతున్నాం అని పెట్టుకుంటే చాలా లిటిల్ బిట్ కన్ఫ్యూజన్లో పడుతుంది. దేని మీద ఫోకస్ చేయాలి, దేని మీద ఐడియా పెట్టుకోవాలంటే మాత్రం టోటల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. అవునా కదా? ఏది ప్రయారిటైజ్ చేయాలి, ఫస్ట్ ఏది సెకండ్ ఏది అనుకోవడానికి మనకి కన్ఫ్యూజన్లో పడిపోతాం. అందుకని నేను మీకు చెప్పే సీక్రెట్ ఏంటంటే, ఫస్ట్ మనం పెట్టుకునే గోలు మెజరబుల్లా కాదా, 2 అచీవబుల్లా కాదా, టైమ్లీగా ఉందా లేదా, రియలిస్టిక్గా ఉందా లేదా, స్పెసిఫిక్గా ఉందా లేదా. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు? ఆ గోల్ పెట్టుకునే ముందే పెట్టుకుని ఈ పాయింట్స్ తోటి మీరు గోల్ ఫిక్స్ చేసుకోండి, డెఫినెట్గా మీరు అచీవ్ అవ్వాలి. దగ్గర ఎంతనే అనే ఎడాలు ఉన్నాయి. ఇది చదవండి ఎవరొక్కడు. ఈ గోల్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఊరికి చాలా హైరాణ పడిపోయి నేను చేసేయాలని ఏమనుకోదు. నిన్న ఈజీ వెంకటేశ్వరరావు చెప్పారు, నేను ఆరామ్సే అందరినీ అన్నింటిలోనే ఎంగేజ్ చేసుకెళ్తాను, అందరూ అన్ని పనులు జాగ్రత్తగా చేయండి అని నేను మీకేమీ గోల్స్ ఫిక్స్ అయిపోవట్లేదని చెప్పాను. అందుకని మీరు ఏం చేయగలరో అదే పెట్టుకోండి, దాంతోనే మీరు మీ యొక్క సక్సెస్ డెఫినెట్గా పొందగలరు. ఇది కూడా టిఫిన్ సరిపోలేదు అనుకుంటాను ఇవాళ మార్నింగ్. అసిస్టెంట్ గవర్నర్స్గా మీరు గోల్ పెట్టుకుని చేస్తా ఉంటే ఆ గోల్ రీచ్ అయ్యాం లేదా దానికంటే కూడా రైట్. అర్థమైంది కదా? అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? సీక్రెట్లు అయితే మాత్రం కొంచెం మాట్లాడుకోవాలి, కానీ విశ్వనాథ్ గారు ఇందాకే అటు ఇటు తిరుగుతున్నారు. సీక్రెట్స్ కూడా చెప్పమంటారా? ఇది ఎప్పుడైనా బుక్ చూసారా? అది కవర్ ఎక్కడైనా చూసారా? అలాగే ఇది కానీ చూసారా? అది ఒక బుక్ కవర్ అది. ఇది ఎక్కడైనా మీరు చదవడానికి కుదిరితే చూసి చదవండి. అమెజాన్ లో కూడా మీకు ఎక్కువ సెల్లింగ్ లో ఉన్నటువంటి ఇంకా సీక్రెట్స్ గురించి నెక్స్ట్ సెషన్ లో, అంటే నాకు వెంకటేశ్వరరావు చెప్పారు రాబోయే రోజుల్లో ఇంకా ఇంటరాక్షన్ పెడదామని వాళ్ళతోటని. ఆ టైంలో సీక్రెట్స్ గురించి మాట్లాడదాం. అన్నీ ఒకే రోజు పెట్టేటప్పుడు నాకు ఇష్టం లేదు, కానీ మీకు మళ్ళీ నెక్స్ట్ ఇంటరాక్షన్ అవుతాం, లేదంటే మధ్య మధ్యలో నేను మళ్ళీ ఇంటర్వ్యూ అవుతాను డాక్టర్ పర్మిషన్ వచ్చి. మీరందరూ మాత్రం ఇవన్నీ క్వాలిటీస్ తోటి సక్సెస్ఫుల్గా అసిస్టెంట్ గవర్నర్గా ఉంటూ మీకు డిస్ట్రిక్ట్కి కూడా మంచి పేరు తీసుకురావాలని నా కోరిక. మీరు అలా సక్సెస్ అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సరే, మనకు వాళ్ళు అడ్రస్ చేయగలరు, మనకు వాళ్ళు చెప్పగలరు అని ఫీలింగ్ వాళ్ళకి రావాలి. అలా రావాలంటే మనకు నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ఎనర్జీ. మనకి నిన్నటి నుంచి అనుకుంటానే ఉన్నాం మనం రిసోర్సెస్. ఆ రిసోర్సెస్ ఆ క్లబ్ రిసోర్స్ మనమే కాబట్టి మనం వాళ్ళు ఏది ఎలా మోటివేట్ చేయాలన్నా, వాళ్ళని లైన్లో తేవాలన్నా, ఏదైనా వర్క్కి అసైన్ చేయాలన్నా కంపల్సరీగా మన రిసోర్స్ పర్సన్లా మనం ఉండాల్సిందే. ఎంకరేజ్. వాళ్ళు చిన్న అంటే చిగురు వస్తుంది అని అనుకుంటున్నాం అనుకోండి, ఒక్కొక్కరు లేని దానికి మనం మోటివేట్ చేసానికి చిగురు వస్తుంది అనుకుంటే మన దాన్ని నరిష్ వస్తే మాత్రం ఇక్కడ లీడర్స్ డెఫినెట్గా డెవలప్ అవుతారు. అవే నేను మళ్ళీ బ్రీఫ్ చేయడానికే పెట్టిన సైన్స్ కాదు. ఇది సీయింగ్ క్వార్టర్ డెవలపింగ్ ద న్యూ లీడర్స్. ఇది మీ యొక్క మేజర్ బాధ్యత.
రాబోయే రోజుల్లో మన డిస్ట్రిక్ట్కి ఇంకా లీడర్స్ని మనం ప్రొడ్యూస్ చేయాలంటే ఫస్ట్ ఐడెంటిఫై చేయగలిగింది అసిస్టెంట్ గవర్నర్స్. మీరు ఐడెంటిఫై చేస్తే సరిపోదు, మీరు మళ్ళీ గవర్నర్ ఆఫీస్కి వీళ్ళ యాక్టివ్ వర్క్ ఇలా ఉంది, వీళ్ళ యాక్టివిటీ బాగుంది ఇదన్నది చెప్పారనుకోండి, ఫాస్ట్ ఆర్గనైజేషన్ కానీ డిస్ట్రిక్ట్ కానీ వాళ్ళని మనం హైలైట్ చేయడానికి మీరే ఫస్ట్ ఇది అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం లీడర్స్ అయితే అనుకున్నప్పుడు లీడర్షిప్ అంటే మాత్రం అదో పొజిషన్ కాదు, అవునా? మేమేదో లీడర్స్ అని చెప్పేసి వెళ్ళి వాళ్ళ మీద రైట్ చేద్దాం అనేది మాత్రం పెట్టుకోకూడదు. లీడర్షిప్ అంటే టైమ్లీ ఇట్స్ అన్ యాక్షన్. మనం వాళ్ళ ఆ గ్రూప్ని మన యాక్షన్ తోటి లీడ్ చేయడమే లీడర్షిప్, అంతేగాని బాస్నిజం అయితే అప్పుడు మనం ఏం చేయలేదు. వాళ్ళు ఐడెంటిఫై చేసి తర్వాత మనం అన్నిటికీ ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, మన గోల్ పెట్టుకోవాలి. మన గోల్ పెట్టుకుంటేనే మనం ఇప్పుడు ఈ లీడర్షిప్ డెవలప్మెంట్ని మనం చేసుకోలేం, మనం చేయలేం, మనం లీడర్గా అక్కడ ఎదగలేం. అయితే దానికి ఆ గోల్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి? ముందు ఆలోచన కావాలి, థింక్ బిగ్. అప్పుడే మనం గోల్ పెట్టుకోగలం. ఆ గోల్ రీచ్ అవ్వడానికి యాక్షన్ కావాలి, అంతే కదా? ఇంకేమైనా ఉండిపోయినా అందులో ఏమైనా ఫాలో చెప్పేది ఫాలో అవుతారా లేదా నాకు అర్థం కావట్లేదు. గోల్ అనేది పెట్టుకుంటాం, ఎలా పెట్టుకుంటాం? దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. గోల్స్ గురించి మనం రోజంతా మాట్లాడుకునే అంత టాపిక్ ఉంది గోల్స్. కానీ ఇక్కడ మన సందర్భం మనకు సంబంధించి కొన్ని 3-4 మాత్రమే ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం. అందులో ఫస్ట్ గోల్ ఏంటి? లాంగ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్, పర్సనాలిటీ డెవలప్మెంట్ గోల్. మన పర్సనల్ డెవలప్మెంట్ గోల్ తీసుకున్నాం, మిగతా మాకు అక్కర్లేదు. ఫస్ట్ ఆపరేట్లో 3 తీసుకున్నాం. లాంగ్ టర్మ్ గోల్ అంటే ఏముంటాయండి? మీరు ఏమర్థం చేసుకుంటున్నారు కావాలి? లాంగ్ టర్మ్ గోల్ అంటే ఏం పెట్టగలం? సెమినార్లన్నీ కూడా 1 year ఉంటాయి కదండి. మరి ఓనర్ మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సస్టైనబిలిటీ, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్, విజన్ ఇస్ నథింగ్ బట్ గోల్. దాన్ని ఫామ్ లో తీసుకురావడానికి గోల్ ఇది. ఇంకెవరైనా పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఏదైనా క్లబ్ చేత మీరు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కానీ సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ కానీ చేద్దాం అనుకుంటే అది లాంగ్ టర్మ్. మీకు ఉన్నది 1 year. ఆ 1 year లో అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఈ క్లబ్ ఇలా ఉండాలి అనుకోవడం కూడా లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి? సబ్స్క్రిప్షన్ కట్టాలి, టైమ్లీ సబ్స్క్రిప్షన్, అదొకటి. కన్సిలేషన్, షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటంటే ఫస్ట్ సెమీ యాన్యువల్ డ్యూస్ మనం కట్టించాలి. షార్ట్ టర్మ్ అది ఎక్కడితో అయిపోతుంది అనుకోండి. మన టైం పెట్టుకుని ఆ రోజుకి ఆ పోలియో ఫండ్ ఈ క్లబ్ నుంచి $100 చూపించాలి, అర్థం క్లోజ్. దాని గురించి కంటిన్యూ చేయట్లేదు, దాని గురించి ఫోకస్ చేయట్లేదు. అలా పర్సనల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా నేను దీంట్లో పెట్టాను. ఎందుకు పెట్టాను? మనం లీడర్గా ఎదగాలి, అది కూడా ఈ టెన్యూర్లో ఎదగాలి కాబట్టి అది కూడా మనం పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటి? ఫైనాన్షియల్ డెవలప్మెంట్ గోల్స్, అది కూడా పెట్టుకోవాలి. కూడా మనం ఓన్లీ రోటరీ కాదు, మనకి కూడా పెట్టుకోవాలి. మన పర్సనల్ డెవలప్మెంట్ ఎక్కడ ఆగకూడదు, అందుకని అది కూడా పెట్టుకోవాలి. అయితే ఇన్ని రకాలు మనం ఏమేమి యాక్టివిటీస్ చేద్దాం అనుకున్నాం, ఏమేమి చేస్తున్నాం, ఏమేమి చేయబోతున్నాం అని పెట్టుకుంటే చాలా లిటిల్ బిట్ కన్ఫ్యూజన్లో పడుతుంది. దేని మీద ఫోకస్ చేయాలి, దేని మీద ఐడియా పెట్టుకోవాలంటే మాత్రం టోటల్ కన్ఫ్యూజన్ ఉంటుంది, అవునా కదా? ఏది ప్రయారిటైజ్ చేయాలి, ఫస్ట్ ఏది సెకండ్ ఏది అనుకోవడానికి మనకి కన్ఫ్యూజన్లో పడిపోతాం. అందుకని నేను మీకు చెప్పే సీక్రెట్ ఏంటంటే ఫస్ట్ మనం పెట్టుకునే గోలు మెజరబుల్లా కాదా, 2 అచీవబుల్లా కాదా, టైమ్లీగా ఉందా లేదా, రియలిస్టిక్గా ఉందా లేదా, స్పెసిఫిక్గా ఉందా లేదా. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు? ఆ గోల్ పెట్టుకునే ముందే పెట్టుకుని ఈ పాయింట్స్ తోటి మీరు గోల్ ఫిక్స్ చేసుకోండి, డెఫినెట్గా మీరు అచీవ్ అవ్వాలి.
దగ్గర ఎంతనే అనే ఎడాలు ఉన్నాయి. ఇది చదవండి ఎవరొకడు. ఈ గోల్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఊరికి చాలా హైరాణ పడిపోయి నేను పూర్తి చేసేయాలని ఏమనుకోదు. నిన్న ఈజీ వెంకటేశ్వర గారు చెప్పారు, నేను ఆరామ్సే అందరినీ అన్నింటిలోనే ఎంగేజ్ చేసుకెళ్తాను, అందరూ అన్ని పనులు జాగ్రత్తగా చేయండి అని నేను మీకేమీ గోల్స్ ఫిక్స్ అయిపోవట్లేదని చెప్పాను. అందుకని మీరు ఏం చేయగలరో అదే పెట్టుకోండి, దాంతోనే మీరు మీ యొక్క సక్సెస్ డెఫినెట్గా పొందగలరు. ఇది కూడా టిఫిన్ సరిపోలేదు అనుకుంటాను ఇవాళ మార్నింగ్. అసిస్టెంట్ గవర్నర్స్గా మీరు గోల్ పెట్టుకుని చేస్తా ఉంటే ఆ గోల్ రీచ్ అయ్యాం లేదా దానికంటే కూడా రైట్ అర్థమైంది కదా. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? సీక్రెట్లు అయితే మాత్రం కొంచెం మాట్లాడుకోవాలి, కానీ విశ్వనాథ్ గారు ఇందాకే అటు ఇటు తిరుగుతున్నారు. సీక్రెట్స్ కూడా చెప్పమంటారా? ఇది ఎప్పుడైనా బుక్ చూసారా? అది కవర్ ఎక్కడైనా చూసారా? అలాగే ఇదిగైనా చూసారా? అది ఒక బుక్ కవర్ అది. ఇది ఎక్కడైనా మీరు చదవడానికి కుదిరితే చూసి చదవండి. అమెజాన్ లో కూడా మీకు ఎక్కువ సెల్లింగ్ లో ఉన్నటువంటి ఇంకా సీక్రెట్స్ గురించి నెక్స్ట్ సెషన్ లో, అంటే నాకు వెంకటేశ్వర గారు చెప్పారు రాబోయే రోజుల్లో ఇంకా ఇంటరాక్షన్ పెడదామని వాళ్ళతోటని. ఆ టైంలో సీక్రెట్స్ గురించి మాట్లాడదాం. అన్నీ ఒకే రోజు పెట్టేటప్పుడు నాకు ఇష్టం లేదు, కానీ మీకు మళ్ళీ నెక్స్ట్ ఇంటరాక్షన్ వెళ్తాం, లేదంటే మధ్య మధ్యలో నేను మళ్ళీ ఇంటర్వ్యూ అవుతాను డాక్టర్ పర్మిషన్ తోటి. మీరందరూ మాత్రం ఇవన్నీ క్వాలిటీస్ తోటి సక్సెస్ఫుల్గా అసిస్టెంట్ గవర్నర్గా ఉంటూ మీకు డిస్ట్రిక్ట్కి కూడా మంచి పేరు తీసుకురావాలని నా కోరిక.